నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు కలిపి జయప్రదం చేయాలని ఏఐటియుసి అద్దంకి నియోజకవర్గ కార్యదర్శి కేఎల్డి ప్రసాద్ తెలిపారు. అద్దంకి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఏఐటియుసి అద్దంకి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఏఐటియుసి కార్యదర్శి ప్రసాద్ హాజరై మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 44 కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను ఇబ్బందులు పెట్టేందుకు చేస్తున్నారని, కార్మికులు ఎన్నో పోరాటాల వల్ల కార్మిక చట్టాలను సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారని, పెత్తందారులకు అనుకూలంగా నరేంద్ర మోడీ కార్మిక చట్టాలు అమలు చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు సాధించుకోవాలి అంటే అందరూ కలిసి పోరాటం చేయాలని కేఎల్డి ప్రసాద్ పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్న ప్రముఖ ట్రేడ్ యూనియన్లు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు అన్ని రకాల ఫెడరేషన్లో ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, రైతు కార్మిక సంఘాలు కలిసి 18/3/2020 తారీఖున దేశవ్యాప్త సమ్మె జరగాలని చెప్పి నిర్ణయం జరిగింది. అయితే ఆ మధ్యకాలంలో పహల్మా దాడి సందర్శకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు కాల్పులు జరిపి 26 మంది మృతి చెందారు. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు దృష్టి అంతా ఒకవైపు వెళ్ళింది. ఆ క్రమంలో మనం దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది బాగోదనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్లు అన్ని కలిసి ఏం చేసిందంటే మళ్ళీ జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జరపాలని చెప్పి వాయిదా వేయడం జరిగింది. అందులో భాగంగా రేపు జూలై 9వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, రైతు వ్యవసాయ సంఘాలు, ఎల్ఐసీలు, బ్యాంకులు అన్నీ కూడా ఒకరోజు సమ్మెలో ఖచ్చితంగా పాల్గొంటాయి. ఎందుకు ఈ సమ్మె జరుగుతున్నానని పరిశీలిస్తే నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతానికి అసలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుంది. ఇంతవరకు కొన్ని వేల పరిశ్రమలు అసలు మనకి ఏంటంటే మన మనవుల్లో లేవు. దానివల్ల కార్మికులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా దీనిపడ్డాం. అయితే ఏదైతే ముఖ్యంగా కార్మిక సంక్షేమ కార్మికులు పోరాట సాధించుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 29 చట్టాలను పూర్తిగా తీసేసి 4 లేబర్ కోడ్లుగా చేస్తడం జరిగింది. వాటి వల్ల ఏంటి కార్మికులు అంటే కార్మికులు పోరాడుకున్నది బోనస్ చట్టం, పని వేతనాల చట్టం, కార్మిక సంక్షేమ చట్టం, వేతన చట్టం, ఇటువంటి చట్టాలు చాలా మనం కార్మికులు పోరాట సంపాదిస్తున్నారు. అవన్నీ కూడా నిర్వహిపోతాయి. అవి ఇంకా ఇప్పటికీ అసలు మన ఊళ్ళో లేవు. మీకు ఉదాహరణ చెప్పాలంటే అంతకుముందు ఒక 100 మంది ఉంటే 100 మంది కార్మికులు ఉంటే వాళ్ళకి ఒక ల్యాబ్ ఇన్స్పెక్టర్ రావాలి, వాళ్ళకి ఏ రైతులు ఉండే, వాళ్ళకి రాత్రిపూట పని సౌకర్యాలు ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయా, లైటింగ్ ఉందా, వాళ్ళకి టీ క్యాంటీన్ ఉందా, ఎన్ని కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకు లేవంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పెత్తందారులకి, అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద బడా కార్మిక సంస్థలకి ఏవైతే ఆటంకిగా ఉన్నాయో ఈ కార్మిక చట్టాలు వాటిలన్నింటినీ కూడా రద్దు చేస్తాం అనేది, రద్దు చేస్తే వాళ్ళకి మేలు కలిగి తప్ప 170% ఉన్న కార్మికుల మటుకు మేలు కలగదు. దానివల్ల ఇవన్నీ కూడా మనం చాలా లాసిపోతాం. అందుకనే ఇప్పటికే వెలవని చట్టాలు 300 మంది ఉంటేనే నువ్వు కార్మిక సంఘం పెట్టుకునే హక్కు ఇప్పటికి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని విలువ 300 లక్షల కోట్లు, దాన్ని కేవలం 36,000 కోట్లకే అమ్ముతాకి ఇప్పటికీ రెడీ అయ్యారు. పైకి మటుకు అంటే ఇప్పుడన్నా ప్రభుత్వ కూటమి కూడా మేము వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము నిలబెడతాం, ప్రభుత్వ సంస్థ ఉంచాం అందగానే దాని మీద చర్చ లేదు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం జీనోసిస్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా పెంపుడు కుక్కలకు ర్యాబీస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పశువర్ధక శాఖ ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. అద్దంకి పశు వైద్యశాలలో ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య శనివారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. ర్యాబీస్ అనే వ్యాధి కుక్కల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమిస్తుందని, కుక్కలలో వచ్చే ర్యాబీస్ వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారని, పెంపుడు కుక్కలు ఉంటే ఆదివారం పశు వైద్యశాలకు తీసుకొని వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. అదేవిధంగా జూన్ 26వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారని, గ్రామాలలో మేకలు, గొర్రెలు పెంపకముదారులు
ఉంటే తప్పనిసరిగా నట్టల నివారణ మందులు వేయించాలన్నారు. మండలంలో 60,000 జీవాలు ఉండగా అందులో మొదటి విడత 40,000 జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారని ఏడి బ్రహ్మయ్య తెలియజేశారు. అద్దంకి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం అండి. రేపు అనగా జూలై 6వ తారీఖున ప్రపంచ జూనోసిస్ డే ప్రపంచమంతా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఏరియా పశు వైద్యశాల అద్దంకి నందు 6/7/2025 తారీఖున ఉదయం 9 గంటలకు ఉచితంగా ఈ రేబీస్ వ్యాధి కోసం వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనుషుల నుండి పశువులకి, పశువుల నుండి మనుషులకి సంక్రమించేటువంటి జూనోసిస్ వ్యాధులు ఒకటైనటువంటి ఈ రేబీస్ వ్యాధికి తప్పకుండా టీకా వేయించుకోవాలని, తమ పెట్ డాగ్స్ను పశువులను రక్షించుకోవాలని తెలియజేస్తున్నారు. జూన్ 26వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు కూడా మన రాష్ట్రం మొత్తం మీదుగా మొట్టమొదట నట్టల నివారణ మందు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సన్నజీవాలైనటువంటి గొర్రెలు, మేకలకి ఉచితంగా మొదటి విడతలో భాగంగా నట్టల నివారణ మందు ఇవ్వటం జరుగుతుంది. ఈ మందు తాగించిన వల్ల పశువుల్లో ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా చనిపోయి వాటికి పశు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ఎక్కువ మేత తీసుకొని బలం పుంజుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పరిధిలో ఉన్నటువంటి గోపాల మిత్రులు, ఏహెచ్ఏలు మరియు పారా స్టాఫ్, డాక్టర్స్ అందరూ కూడా వారు మీ ఏరియాకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాను. మన మండలంలో మొత్తంగా ఇప్పటికి నా జ్యూరిస్డిక్షన్లో 60,000 వరకు పశువులు సన్నజీవాలు ఉన్నాయి. దానికి 42,000కి మనకి పశువు మందు ఉచితంగా ఇవ్వటం జరిగింది. వాటిలో భాగంగా మనం ఇప్పుడు వరకు కూడా 14,000 సన్న పశువులకి ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి రైతులు కూడా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని పాల్గొని తమ సన్నజీవాలకి ఈ మందుని తాగించుకొని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆర్టీసీ ఉద్యోగులకు గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నతులు వెంటనే ఇచ్చి ఖాళీగా ఉన్న 10,000 మంది సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు శ్రీనివాసరావు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ నందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు, 11వ పిఆర్సీ 24 నెలల బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని, ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేసి ప్రైవేట్ ఆపరేటర్లు లీజుకి ఇచ్చే విధానాన్ని మానుకోవాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ను ప్రకటించి 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలన్నారు. ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, టెర్మినల్ ఎన్కాష్మెంట్ ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి అనేకమైనటువంటి వినతులు, విజ్ఞాపనలు చేశాము. వారికి మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఉన్నటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదు. అందువల్ల ఈరోజు మన రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అనేది మనకు తెలియాలి. మరి ఈ సమస్యలు అనేటువంటి మనకి బస్సులు మనం ముందుగా ఈ రెడ్ రిబ్బన్ అనేటువంటి తగ్గించుకొని బస్సులు అందరికీ కూడా ఇచ్చావు పెట్టుకోమన్నాం. మరి పబ్లిక్ అందరూ కూడా మనకి ఎప్పుడైతే ఈ రెడ్ రిబ్బన్ పెట్టామో అది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు తద్వారా గవర్నమెంట్ కూడా చేరుతుంది. అందువల్ల మనం ఈ రెడ్ రిబ్బన్ కార్యక్రమం చేపట్టాలి. మరి అడిగినప్పుడు మనం చెప్పేటటువంటి సమాధానం అనేటటువంటి ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి మనం ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి. అందువల్ల ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. ఏమిటి సమస్యలు వాళ్ళు అడుగుతారు. నువ్వు రెడ్ రిబ్బన్ పెట్టకపోతే డ్రైవర్ గారు, కండక్టర్ గారు అడుగుతారు, ఏమైనా మీ సమస్యలు ఎందుకు పెట్టారని. మరి ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి అంటే మొత్తము ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలు 6 ఉన్నాయి. మరియు ఎండీ గారి స్థాయిలో పరిష్కరించుకునే సమస్యలు ఒక 4 ఉన్నాయి.
మరి ఈ ముఖ్యమైనటువంటి 10 సమస్యల మీద కాసేపు మనం మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏమిటంటే మొట్టమొదట ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేటువంటి సమస్యలు ఏంటి అంటే ఒక 6 సమస్యలు. మొట్టమొదటిది ప్రమోషన్లు, రెండోది పనిష్మెంట్లు, మూడోది రిక్రూట్మెంట్లు, నాలుగోది బకాయిలు, ఐదోది మెడికల్ సౌకర్యము, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆరోది కారుణ్య నియామకాలు. మరి వీటి గురించి ఒక్కొక్కరు చెప్పుకున్నాం. మొట్టమొదటి ప్రమోషన్లు. ఇది గవర్నమెంట్ స్థాయిలోనే పరిష్కారం జరగాలి. 2019 సర్క్యులర్లో యథావిధిగా మానుకోవాలి. అక్రమ పనిష్మెంట్ ఇచ్చే విధానాల్లో ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొనుగోలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం విశేషంగా జరిగింది. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ తదుపరి స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు, దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థాన ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో శాంతి కళ్యాణం జరిగింది. అర్చకులు భాగవతుల కొండమాచార్యులు స్వామివారి కళ్యాణం గురించి భక్తులకు వివరించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం జరుగుతుందని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉందని, వైశాఖ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఆవిర్భించారు కొండమాచార్యులు చెప్పారు. శాంతి కళ్యాణంలో పాల్గొన్న, తిలకించిన భక్తులకు అంతా మంచి జరుగుతుందని, సంకల్పంతో ఏ పని చేసినా విజయం పొందుతారన్నారు. క్షేత్రాధిపతైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి మాసము కూడా స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి మాసము కూడా జరుపుకుంటున్నాం. అట్లానే ఈ మాసము కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మరికొద్ది సేపట్లో ప్రారంభం చేసుకుంటున్నాం. స్వామి యొక్క కళ్యాణం ఉత్కృష్టమైనటువంటి యొక్క పరమాత్మ యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని అవతరించి యోగ్యమైనటువంటి యొక్క భక్తజన రక్షకుడు, శిష్టజనుడైనటువంటి యొక్క నృసింహస్వామి వారు నారాయణాంశ సంభూతమై కృతయుగంలో హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుడు అనేటువంటి యొక్క రాక్షసుల్ని సంహరించడం కోసం ఆది వరాహమూర్తిగా నృసింహస్వామిగా అవతరించారు. అట్లానే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులను వధించడం కోసం పరమాత్మ రామచంద్రమూర్తిగా ఆవిర్భవించి మానవ రూపంలో అనేక రకాలైనటువంటి యొక్క కష్టాలను అనుభవించి తాను ఆచరించి ధర్మాన్ని 10 మందికి చెప్పి అవతరణోత్తమైనటువంటి యొక్క పరమాత్మ రావణ కుంభకర్ణాలను వధించి సరైలు నదిలో స్వామివారు చెరువు దారించారు. అట్లానే ఇక ద్వాపర యుగంలో కంసుని, శిశుపాలుని వధించడం కోసం కృష్ణావతారం ఎత్తి అనేక రకాలైనటువంటి యొక్క బాధలు పడి ధర్మం కోసం కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని జరిపించి కుంతి చేత, గాంధారి చేత శాపగ్రస్తంతో వంశం మొత్తం కూడా నిర్వీర్యమైపోయి సముద్రంలోకి కలిసిపోయేటువంటి శరీరాన్ని తరువు సాధించినటువంటి యొక్క పరమాత్మ కృష్ణావతారంలో ఆవిర్భవించారు. అట్లానే కలియుగంలో సాక్షాత్తు కలో వెంకట నాయక వెంకటేశ్వర స్వామి వారి రూపంలో, అత్యావతార రూపంలో స్వామివారు మనకి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించి భక్తజన రక్షకుడై, శిష్టజన రక్షకుడై నిరంతరం కూడా శిష్టులను రుమార్గుల్లో అనేక రకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ భక్తుల్ని రక్షిస్తూ స్వామి మనందరినీ కూడా కలియుగాంతం వరకు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార రూపంలో నారాయణమూర్తి ఉండి కలియుగ అంతమున అంటే కలియుగం 4వ పాదమున శంబలి గ్రామంలో విష్ణు ఈశ్వరుడు అనేటువంటి యొక్క భాగవతోత్తములకు
కలి భగవానుడు ఆవిర్భవించి అది ఎక్కడ ఉన్నదయ్యా అంటే శంబలి గ్రామం కైలాసగిరి పర్వతం అనేటువంటి ఒక పర్వతానికి పైన ఉన్నటువంటి ఒక గ్రామం. పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలందరూ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ తెలిపారు. అద్దెకి మండలం గోపాలపురం గ్రామంలో శనివారం జిల్లా ఆదేశాల మేరకు ఇంటింటికి చెత్త సేకరణను డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ తనిఖీ చేశారు. ఇంటింటికి చెత్త సేకరణపై క్లాబ్ మిత్రులకు వివరించి గ్రామ శివారుల్లో ఉన్న చెత్త తరలించే విధానాన్ని పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు ఇచ్చారు. గ్రామ శివారుల్లో చెత్త డంపు అనేది చెయ్యరాదని, చెత్తను తరలించాలని ప్రసాద్ సూచించారు. కాలు వచ్చే కట్టే మళ్ళీ కాలు కట్ట మళ్ళీ సార్ కాలు ఫోన్ రాదు. సరే చాలా సంవత్సరాల నుంచి ఉన్న చెత్త సార్ మొత్తం ఏడే పోస్తున్నారు. అర్థమవుతుంది కదా ఇది మళ్ళీ మనుషులు పెట్టాలి సార్. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి క్లబ్ అధ్యక్షులు పూర్ణ, రఫీ, ప్రసాద్ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి అల్లూరి సీతారామరాజు సేవలను కొనియాడారు. పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు 128వ జయంతి సందర్భంగా ఈరోజు క్లబ్ కూడా మన జరుగుతుంది. సీతారామరాజు గారు విశాఖపట్నంలో జన్మించినప్పటికీ తన తండ్రి గారు చనిపోయిన తర్వాత అతను మన్యంలోకి ప్రవేశించి మన్య ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అక్కడ జరిగినటువంటి బాధలు అన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు పెట్టే కష్టాలు ఆ మన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళని ఎదురు తిరిగేట్టు చేసి వాళ్ళ ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా మన్యం ప్రజలందరూ కూడా ఎంకరేజ్ చేసి పోరాటం బ్రిటిష్ ప్రభుత్వం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. తదుపరి తమ స్నేహితుడి యొక్క ఎన్నిపోటుల ద్వారానే అన్నం ధర గంటల ధర ఇద్దరు ఎన్నిపోటు వాటి వల్ల చివరికి ఒక చెరువు అతను అంతిమ శ్వాస విడవలసి వచ్చింది. కానీ అక్కడ పోరాటంలో పోలీస్ స్టేషన్లో అన్ని ఆక్యుపై చేసేసి బ్రిటిష్ వాళ్ళు జనగణలాగించి వారి వద్ద నుంచి ఆయుధాలు సేకరించి ఆయుధ పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించిన చాలా మంచి
ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ఎంతో అసూలు భాషలు అటువంటి అసూలు భాషగా అమరవీరులు ఒక గొప్ప వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు జయంతిని స్మరించుకోవడం వాటి అందరికీ కూడా ఒక మాకు గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమం గురించి మన ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.